తిరుమల లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి జరిగిన విషయంపై జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ చప్పిడి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీవారి విషయంలో పదే పదే తప్పు చేస్తూ తమ తప్పు కప్పిపుచ్చుకుంటున్న వైసీపీ నాయకుల విషయంపై గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో తప్పు జరిగిందని, రాష్ట్ర దేశ ప్రజల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. టీటీడీ వేసిన సిట్ కూడా లడ్డూ విషయంలో తప్పు జరిగిందని నిర్ధారించారన్నారు. అయితే లడ్డూ విషయంలో వైసీపీ నేతలు ఏమీ జరగలేదు అనడం చాలా విడ్డూరమని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుంటూ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతినిత్యం తోడ్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్, జన సైనికులు పవన్ కుమార్, దిలీప్, వినయ్, మాధవ్ తదితర జన సైనికులు పాల్గొన్నారు. కల్తీ నెయ్యి గురించి దేశవ్యాప్తంగా పలు చర్చలు జరుగుతున్నాయి. దానికోసం దేవుడి విషయంలో తప్పు జరిగింది అంటూ ముందడిగేసి మన లోకాన్ని కాపాడుతున్నది భగవంతుడు, దైవం. మన యావత్ భారతదేశం దైవాంత సమృద్ధంగా ప్రకృతి కూడా జరుగుతుంది కాబట్టి దేవుడి విషయంలో తప్పు జరిగిందని ముందుగా బాధపడుతూ మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష ఆ రోజు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదులు, ప్రజలందరి బదులు, భగవంతుడా తెలియకుండా తప్పు జరిగింది, కొంతమంది ఆ రోజు ఉన్న ద్రోహులు ఎవరైతే ఉన్నారో చేశారు, నా భారతదేశ ప్రజలందరూ, నా రాష్ట్ర ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది, నీ ఆగ్రహానికి గురవకుండా చూడు అని చెప్పి ప్రజలందరి తరఫున మా పవన్ కళ్యాణ్ గారు భగవంతుని వేడుకోవడం జరిగింది. దొంగలు ఎప్పటికైనా పట్టుబడాల్సిందే. ఆ దిశలో టీటీడీకి సంబంధించిన సిట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వేసారు, దాని మీద పలు ఎంక్వైరీలు నీట్ గా ఒక ప్రణాళికబద్ధంగా చేసి ఈరోజు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేమందరం మా కళ్యాణ్ గారు ఏమన్నారంటే నెయ్యిలో కల్తీ జరిగింది అని అన్నారు. అది తప్పు. అసలు నెయ్యే లేదు అక్కడ. కల్తీ అంటే నెయ్యి కొంచెం, ఇంకొకటి ఏదైనా కొంచెం జరిగితే అది కల్తీ అంటారు. నెయ్యే లేదు అసలు. నెయ్యి లేని నెయ్యి. ఆ విధంగా ఏంటో జంతువులు కొవ్వుతో తయారు చేసిన రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాలతో కొన్ని వెజిటబుల్ సంబంధించిన ఫ్యాటీ ఆయిల్తో మిక్స్ చేసి దానికి సంబంధించి వాటినంతా తయారు చేసి లడ్డు చేసి భగవంతుడి పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేయడం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ చేసిన చర్యలవి. ప్రతి ఒక్కటి కూడా సిట్ క్షుణ్ణంగా పరిశీలించి ఇది జరిగింది వాస్తవమే అని చెప్పి క్లియర్ గా రిపోర్ట్ తో సహా ఇచ్చారు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ దుర్మార్గమైన చర్యలు గతంలో ఏవైతే చేశారో అవన్నీ బయటపడకుండా ఉండడం కోసం